ఫస్ట్ మనం తాలింపు వేసుకుందాం. నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి మిగతా సాంబార్ ఎలా చేస్తామో అలా చేస్తాం. ఈరోజు సాంబార్ పౌడర్ కూడా నేను వాడుతున్నాను. కూరగాయలు మాత్రం మీరు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే తినడంలో రకరకాలుగా ఇడ్లీలు కానీ ఇలాంటి పొట్టికలు కానీ రకరకాలుగా తింటారు. ఎలా తింటారు? కొంతమంది దాన్ని ఇలా నలిపి దాంట్లో సాంబార్ పోసి తింటారు. కొంతమంది ముక్కలు ఇరక్కొట్టి సాంబార్లో ఇలా ముంచి తింటారు. సో మీకు నచ్చిన విధంగా మీరు తినండి. కానీ సాంబార్లో మాత్రం కూరగాయలు అన్నంతో తినేట్టు ములక్కాళ్ళ పెద్ద పెద్ద వేసుకోవడం కాదు, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఇడ్లీతో ఇలా ముంచుకొని తినేసేయడానికి. ఎప్పుడైతే కొంచెం నూనె వేడెక్కుతుందో ఆవాలు చిటపట్లాడాలి, అప్పుడే మన సాంబార్ రుచిగా ఉంటుంది. సో ఆవాలు చిటపట్లాడిన వెంటనే మనం ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే దీంట్లో కొంచెం మెంతులు కూడా వేసేసుకోండి. ఎప్పుడైతే ఆ మెంతులు కూడా స్లోగా వేగుతుంటాయో ఇందులో కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇందులో వేయండి. వాటిని లైట్గా వేయించుకోండి. ఇందులో ఇంగువ, అలాగే పసుపు, పచ్చిమిరపకాయలు వీటిని కూడా వేసి లైట్గా వేయించుకుంటూ మన కూరగాయలు ఏవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామో ఇందులో క్యారెట్, సొరకాయ, నేను కుకుంబర్, మీకు ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. కావాలంటే మీకు బాగా హెల్తీగా తినాలి అనుకుంటే మునగాకు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఆ కూరగాయలని కూడా వేయించుకుంటూ ఎప్పుడు సాంబార్ చేసేట్టే ఇందులో చింతపండు పులుసు వేసేసుకోండి. కొంచెం కూరగాయలు ఇలా వేగితే ఆ సాంబార్కి మరింత టేస్ట్ వస్తుంది అంటారు. అందుకని చెప్పేసి కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు, కావలసిన నీళ్లు కూడా పోసి దీన్ని మంచిగా బాయిల్ చేసుకుందాం. దీంట్లో మనం ఏవైతే పప్పులు పొడి చేసి పెట్టుకున్నామో ఎక్కువ వేయకండి, చూసుకోండి. ఇంత దాంట్లో ఒక 2 చెంచాలు అయితే సరిపోతుంది. ఇందులో వేయండి. ఇప్పుడు మనకి ఆ చింతపండు పులుసు కుక్ కావాలి, కూరగాయలు కుక్ కావాలి. ఈ పప్పు మనం పొడిగా చేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక 5-6 నిమిషాల పాటు మసలనివ్వండి. ఆ పప్పు ఉడికిపోతుంది. ఇందులో ఆ కూరగాయలు కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి. తర్వాత ఇందులో టమాటా, మన సాంబార్ పొడి వేసి చాలా క్విక్ అండ్ ఈజీ సాంబార్ ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో మనకి చాలాసార్లు ఉద్యోగం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే మీ వంటలు ఇట్టే రెడీ అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని కూడా తినొచ్చు. దీన్ని బాయిల్ అవ్వనిద్దాం, తర్వాతే మనం మిగతా మసాలాలు వేసుకుందాం. చూడండి, మన పప్పు ఉడికిపోయింది, కూరగాయలు కూడా ఉడికాయి. ఇందులో సాంబార్ మసాలా, అలాగే చక్కటి రంగు మారిపోతుంది ఈ టమాటాలు వేసిన వెంటనే. అయితే మనకు సాంబార్లో మంచి టేస్ట్ కరెక్ట్గా ఉండడానికి అడ్జస్ట్మెంట్ కొంచెం బెల్లం, అలాగే కొత్తిమీర కూడా మనం వేసుకోండి. ఇందులో అన్నీ వేసాను, ఉప్పు వేయలేదు. ఆ ఉప్పు వేయగానే సరిపోతుంది. ఇందులో ఉప్పు వేసేసి మరొక 5 నిమిషాలు స్లో మంటలో ఈ సాంబార్ని కుక్ చేసుకోండి. మన ఇడ్లీకి, వడకి చేసేటప్పుడు ఇలా సాంబార్ చేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. కొంచెం సేపు ఉడికేసరికి దాంట్లో ఒక చిక్కదనం వస్తుంది, అప్పుడు భలే మజా వస్తుంది. స్లో మంటలో కుక్ చేయండి, అదిరిపోతుంది. నెక్స్ట్ మనం చేసే ఈ పనసాకులో ఈ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 10-11 నిమిషాల్లో మన సాంబార్ ఉడికి ఆ చిక్కగా కూడా అయిపోయింది. సో మరీ చిక్కగా ఉండకూడదు, ఇలా పర్ఫెక్ట్ ఉంది. ఈ లోపల మరో 2 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుందాం స్లో మంటలో. మనం ఈ పనస ఆకులో ఇడ్లీ అన్నప్పుడు ఈ ఆకుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఆకుల్లో కొంచెం పెద్ద సైజు ఆకులు తీసుకోండి. ఆకుని ఒక సమోసా కట్టినట్టు ఇలా త్రికోణంలా కట్టండి. తర్వాత దీన్ని ఒక వేప పుల్ల, ఎండిపోయిన వేప పుల్లలు తీసుకొని చేస్తారు. ఎందుకంటే వేప పుల్లలు ఊర్లలో ఎక్కడంటే అక్కడ ఉంటాయి, అడవిలో ఎక్కడన్నా ఉంటాయి. మా దగ్గర కూడా వేప పుల్ల ఉంది. ఇలా వేప పుల్ల తీసుకొని దీన్ని గుచ్చేయడమే. చూడండి, ఇలా ఆకుని కొనల ఇలా కోనులాగా చుట్టేసి తర్వాత దానికి ఒక వేప పుల్లతోటి ఇలా, వేప పుల్ల ఎండిపోయింది అయితే ఏమవుద్దంటే ఇలా పుల్ల గుచ్చిన తర్వాత మనం ఇలా అంటే విరిగిపోతుంది, ఆ పుల్ల అక్కడ అలా ఉంటుంది. సో ఇలా ఈ కోన్స్ మీరు కొన్ని తయారు చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కొంచెం మినువులు, మినప్పప్పు, రవ్వతో తయారు చేసుకున్నాం. దీన్ని మనం కొంచెం రాత్రి అంతా బయట పెట్టేశాను.
దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. వేసి ఈ మిశ్రమాన్ని కలిపేసుకుందాం. అయితే కలిపేటప్పుడు మరీ ఎక్కువ కలపకూడదు, ఇలా లైట్గా ఇలా వేసి కలుపుకోవాలి. దీంట్లో ఉన్న ఏదైతే గాలి ఉంటుందో ఆ గాలి ఆల్రెడీ చూడండి ఇలా కలుపుతుంటే ఇది కొంచెం అయిపోతుంది. అలా ఎక్కువ కలపకూడదు, లైట్గా ఇలా వేసి కలిపేసుకొని ఇప్పుడు ఈ ప్రతి ఆకులో మనం ఇందులో వేసి ఒక స్టీమర్ లాగా తయారు చేసి అందులో వేసుకోవాలి. సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ని ఇటు పక్కన పెట్టేసుకుందాం. నేను ముందుగానే ఆకులు తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఆకుల్ని ఏదన్నా స్టాండ్ లాగా పెట్టుకొని దాంట్లో ఇలా గుచ్చుకోవచ్చు. ఇలా గుచ్చేసి పెట్టచ్చు. మనకి ఈజీగా ఇలా పిండి తీసుకోండి, కొంచెం పిండిని ఇందులో వేసుకోండి, ఇవి ఉబ్బుతాయి. ఇలా వేసి ఈ దాంట్లో ఇలా గుచ్చేయండి. ఇలా గుచ్చినప్పుడు అలా ఉంటుంది. తర్వాత మనం కింద గ్యాస్ ఆన్ చేస్తే అవి స్టీమ్ అవుతాయి. ఇలా తీసి ఇందులో పెట్టుకోండి. పిండిని తీయండి, ఇలా ఆకులో పోయండి. తర్వాత తీసుకొచ్చి ఇలా స్టాండ్ ఉంటే ఆ స్టాండ్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా మనం నింపేసుకుందాం. మీకు ఎన్ని ఇడ్లీలు తినాలనుకుంటే ఈ పనసాకు ఇడ్లీలు ఈ విధంగా ఒక్కటి ఒక్కటి మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇవన్నీ నిండిన తర్వాత ఎన్ని నిమిషాలు స్టీమ్ చేయాలి? మనం ఇడ్లీ ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు. ఇవి కూడా అంతే నిమిషాలు పడుతుంది. మిగతావన్నీ కూడా ఇలా పెట్టేసి ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకోండి. ఏదన్నా పాత్రలో వేసుకోండి, మూత పట్టేలా ఉండాలి, అంతే. కొంచెం స్టీమ్ వెళ్ళిపోయినా పర్లేదు. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళన్నీ చక్కగా మసులుతూ ఆ స్టీమ్ ఇచ్చినప్పుడు మన ఇడ్లీలు ఎలా మన ఇడ్లీ పాత్రల్లో అవుతాయో ఈ పనసాకులు 10 నిమిషాల తర్వాత మన ఇడ్లీలు ఫుల్గా స్టీమ్ అయిపోయాయి. ఈ కాడలు ఎందుకు ఉంచుకుంటామంటే ఇలా చక్కగా పెట్టి తీసేయడానికి. ఒక్కొక్క కాడ పట్టుకొని మన ఇడ్లీలు బయటికి తీసుకోండి. మిగతావి తర్వాత వేడివేడిగా తినడానికి మనం చూసుకుందాం. అయితే ఇక్కడ మన ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ పుల్లని తీసి తర్వాత ఈ ఇడ్లీలు భలే పనసాకు ఇడ్లీలు చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి. ఇలాగే మిగతావి కూడా ఆ పుల్లలు తీసి ఆకులో నుంచి ఈ ఇడ్లీలు వేరు చేసి వేడివేడిగా వడ్డించేసుకోవాలి. వేడి వేడి ఇడ్లీల పైన మళ్ళీ వేడి వేడి సాంబార్. పనసాకులో ఇడ్లీ, దాంతోపాటు సాంబార్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, ఇంగువ, పసుపు, పచ్చిమిరపకాయలు కుక్ చేసుకొని క్యారెట్ ముక్కలు, కుకుంబర్, సొరకాయ వేసి చూపించిన విధంగా లైట్గా వేయించుకోండి. దాంట్లో చింతపండు పులుసు తగినన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోండి. తర్వాత మిక్స్ పప్పులన్నీ పొడి చేసిన దాన్ని కూడా అందులో వేసి సాంబార్ మసాలా, టమాటా ముక్కలు, కొంచెం బెల్లం, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి స్లోగా ఉడికించుకోండి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మన సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ పనసాకు ఇడ్లీలు తయారు చేసుకోవడానికి ముందుగా మినపప్పు, మినువులు నానబెట్టి గ్రైండ్ చేసుకొని దాంట్లో మనం ఇడ్లీ రవ్వ కూడా వేసి ఇడ్లీ మిశ్రమం తయారు చేసుకున్నట్టుగా చేసుకోవాలి. రాత్రి అంతా దాన్ని బయట పెట్టి ఫర్మెంట్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మిశ్రమాన్ని కలుపుకొని ఈ పనసాకుని కోన్ షేప్లో తయారు చేసి అందులో ఈ ఇడ్లీ పిండి పోసి చూపించిన విధంగా స్టీమ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు స్టీమ్ అయిన తర్వాత మన ఇడ్లీలు రెడీ అయిపోతాయి. వేడి వేడిగా మన సాంబార్తో పాటు వడ్డించుకొని తిని ఎంజాయ్ చేయండి.